Hey everyone, Vijay here on Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 7 ప్రోని ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్తో అయితే కంపేర్ చేయబోతున్నాము. మనందరికీ తెలిసిందే 7 ప్రో వచ్చేసి గూగుల్ యొక్క ఫ్లాగ్షిప్ డివైస్ అనమాట. సేమ్ 14 ప్రో మ్యాక్స్ వచ్చేసి ద మోస్ట్ లీడింగ్ యాపిల్ యొక్క ఫ్లాగ్షిప్. రెండు ది ఫ్లాగ్షిప్ డివైసెస్. సో ఒకసారి రెండింటిని కంపేర్ చేసి ఏ ఫీచర్ దేంట్లో ది బెస్ట్ అనేది చూద్దాం అండ్ ఇన్ డీటెయిల్గా చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఎప్పుడైనా సరే కంపారిజన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ డిజైన్తోనే స్టార్ట్ చేస్తాం. డిజైన్ పరంగా 7 ప్రోలో చూసుకుంటే మనకి ఇది కంప్లీట్గా అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అదే 14 ప్రో మ్యాక్స్ విషయానికి వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి సెరామిక్ స్టీల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. 4 times స్ట్రాంగర్ ప్రొటెక్షన్. కంపారిజన్లో చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్తో కంపేర్ చేస్తే స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ మనకి వెయిట్ ఉంటుంది అండ్ అలానే మోర్ డ్యూరబుల్ అనమాట. అందుకనే మనకి 7 ప్రో వెయిట్ వచ్చేసి అరౌండ్ 212 grams ఉంటుంది అండ్ 14 ప్రో మ్యాక్స్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 240 grams. సో రెండిట్లోనూ మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉన్నప్పటికీ పిక్సెల్ 7 ప్రో వచ్చేసి 30 minutes అప్ టు 1.5 meters డెప్త్ వరకే సస్టైన్ అవ్వగలదు. బట్ 14 ప్రో మ్యాక్స్ వచ్చేసి 6 meters ఫర్ 30 minutes వరకు సస్టైన్ అవ్వగలదు. అంతేకాకుండా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కంప్లీట్ మ్యాట్ ఫినిష్ అనమాట. మనం కేస్ లేకపోయినా సరే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్స్ పడి దీని లుక్ అయితే ఏం పోదు. బట్ 7 ప్రో విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాసీ ఫినిష్ ఉంటుంది. జస్ట్ ఇలా పట్టుకోగానే మొత్తం ఫింగర్ ప్రింట్స్ పడిపోయి అసలు చూడడానికి కూడా నీట్గా ఉండదు అనమాట. ఖచ్చితంగా మనం కేస్ వేసుకునే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని పరంగా దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటి కంపారిజన్లో డిజైన్ పరంగా అయితే నేనైతే 14 ప్రో మ్యాక్స్కే వేస్తాను ఓటు. ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మనకి పిక్సెల్ 7 ప్రో యొక్క డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా బార్, దట్టు ఇది మొత్తం మనకి అల్యూమినియం బార్ వస్తుంది. సో చూడడానికి లుక్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే పరంగా చూసుకుంటే రెండు ఫోన్ల యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.7 inches ఉంటాయి. సో 7 ప్రో వచ్చేసి మనకి LTPO AMOLED డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్. దీంట్లో చూసుకుంటే మనకి 7 ప్రోలో మ్యాక్సిమం బ్రైట్నెస్ 1500 nits ఉంటే మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits ఉంటుంది. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మనకి 1440x3120 పిక్సెల్స్ ఉంటాయి. అదే ఐఫోన్ విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో LTPO సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అనమాట. దీంట్లో కూడా 120Hz రిఫ్రెష్ రేటే ఉంటుంది అలాంగ్ విత్ HDR10 అండ్ డాల్బీ విజన్ సపోర్ట్. కాకపోతే మనకి డిఫరెన్స్ బ్రైట్నెస్లో వస్తుంది అనమాట. దీంట్లో మనకి మినిమం బ్రైట్నెస్ 1000 nits దగ్గర ఉంటే మ్యాక్సిమం ఫుల్ బ్రైట్నెస్ దగ్గర చూస్తే కనుక 2000 nits ఉంటుంది. 7 ప్రోతో కంపేర్ చేసుకుంటే 500 nits ఎక్కువ అనమాట. బ్రైట్నెస్ పరంగా అయితే 14 ప్రో మ్యాక్స్ కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది. అండ్ మనకి ఐఫోన్లో థర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ HDR కంటెంట్ ఏమైనా చూస్తుంటే కనుక మనకి బ్రైట్నెస్ 1600 nits దగ్గరికి వెళ్తుంది. రెండిట్లోనూ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీకు ఏ డిస్ప్లే బ్రైట్గా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. 14 ప్రో మ్యాక్స్ రెజల్యూషన్ విషయానికి వచ్చేసరికి 1290x2796 పిక్సెల్సే. 7 ప్రోతో కంపేర్ చేసుకుంటే 14 ప్రో మ్యాక్స్ యొక్క రెజల్యూషన్ కొంచెం తక్కువే ఉంటుంది. సో రెండిట్లోనూ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉన్నప్పటికీ చూడడానికి వాటి యొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. 7 ప్రోలో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో చూస్తే మనకి క్లాక్ అండ్ కింద వెదర్ నోటిఫికేషన్స్ మాత్రమే హైలైట్ అయి కనిపిస్తాయి. బట్ 14 ప్రో మ్యాక్స్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ ఒక హోమ్ స్క్రీన్ని డల్ చేసేసి 1 Hzకి రెడ్యూస్ చేసేస్తే మనకి స్క్రీన్ ఎలా లైట్గా కనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. అదే ఒకసారి మూవీ థియేటర్స్లో నేను స్క్రీన్ అప్ సైడ్ పెడితే నేను ఫోన్ లాక్ చేయలేదేమో అని ఒక ఫీలింగ్ వచ్చేది. సో కంప్లీట్గా ఒకసారి చూసుకొని లాక్ చేసి మళ్ళీ ఫోన్ కిందకి ఫ్లిప్ చేసి పెట్టేదాన్ని అనమాట. లేకపోతే ఆ బ్రైట్నెస్ వల్ల పక్కన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో ఇలా మన రూమ్ డార్క్గా ఉంటే మనం లాక్ చేసిన ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూసినప్పుడు సడన్గా ఫోన్ అన్లాక్ చేసే ఉందేమో అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కొంతమందికి ఇది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోతే కనుక మనకి ఆప్షన్స్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో కొత్తగా మనకి డైనమిక్ ఐలాండ్ తీసుకొచ్చారు. దీని యొక్క ఆప్టిమైజేషన్ అయితే సూపర్గా ఉంది. దీనికి వచ్చే యానిమేషన్స్ కానీ లేకపోతే ఆ మోషన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అట్ ఏ టైం డ్యువల్ యాప్స్ యూస్ చేసినప్పుడు పైన మనకి 2 apps చూపిస్తుంది. ఫోన్ వచ్చినా మెసేజ్ వచ్చినా మొత్తం మనకి ఆ డైనమిక్ ఐలాండ్లో నుంచి పాపప్ అయితే వస్తాయి. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకి ఇంకా ఆండ్రాయిడ్లో తీసుకురాలేదు. మేబీ కమింగ్ అప్ ఇయర్స్లో వస్తాయేమో, వెయిట్ చేసి చూద్దాం. రెండు డివైజెస్లోనూ మనకి డ్యువల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. నేనైతే ఇక్కడ ఒక ఆడియో అండ్ వీడియో బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను. సౌండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు.
అందరికీ నమస్తే. నా పేరు జయతి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్. ఇవాళ మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్దాం. ఇప్పటికీ మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉంటారు, బట్ నేను మీకు డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్లో చూపిస్తాను. మా ఇంటి నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి 45 minutes పడుతుంది. మనం ఇప్పుడే శాన్ ఫ్రాన్సిస్కో ఎంటర్ అయ్యామండి. ఈ మనమున్న ఏరియాని పసిఫిక్ డిస్ట్రిక్ట్ అంటారు. జనరల్గా శాన్ ఫ్రాన్సిస్కోలో మీరు ఇల్లులు కనుక చూస్తే చాలా పాతవి బట్ చాలా మోడర్న్గా ఉంటాయి అండ్ డిఫరెంట్ కలర్స్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అనమాట. అండ్ రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద చిప్ సెట్, మనకి 7 Pro వచ్చేసి గూగుల్ టెన్సర్ చిప్ సెట్తో వస్తుంది. ఇది 5 nanometers చిప్ సెట్ అనమాట. అండ్ దీంట్లో CPU చూసుకుంటే ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ GPU వచ్చేసి మాలి G7 10 మీద వర్క్ అవుతుంది. ఇది 7 cores గ్రాఫిక్స్ అనమాట. సో దీన్ని అయితే మనం 14 Pro Maxతో కంపేర్ చేయలేము, బికాస్ 14 Pro Max వచ్చేసి మనకి A16 బయానిక్ చిప్ సెట్తో వస్తుంది, విచ్ ఈస్ 4 nanometers ఇన్ సైజ్. ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్ ఫోన్స్లో ది బెస్ట్ చిప్ సెట్ అంటేనే A16 బయానిక్ చిప్ సెట్. అసలు దానికి తిరుగులేదన్నమాట. పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఎఫిషియన్సీ పరంగా చూసుకున్న A16 విల్ బి ద టాప్ రేటెడ్ చిప్ సెట్. మనకి దీంట్లో 6 cores CPUs ఉంటాయి విత్ 2 పెర్ఫార్మెన్స్ అండ్ 4 ఎఫిషియన్సీ కోర్స్ అండ్ 5 cores GPU అయితే ఉంటుంది. ఈ GPU కూడా వాళ్ళ ఓన్ యాపిల్ 5 core GPUని అయితే యూస్ చేస్తున్నారు. సో మనకి ఈ G2 చిప్ సెట్ డెవలప్ చేయడానికి సామ్సంగ్ ఎక్సినోస్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ అనుకుంటారేమో నేను యాపిల్ని పొగుడుతున్నానని. నేనైతే యాపిల్ని పొగడట్లేదు, గూగుల్ని తిట్టట్లేదు. మనం న్యూమరిక్స్తో మాట్లాడుకుందాం. నెంబర్ పరంగా ఇన్ డీటెయిల్గా చూడాలి అంటే ఒకసారి మనం గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేసినప్పుడు స్కోర్స్ వస్తాయి కదా, దేని స్కోర్ ఎక్కువ ఉంటే దాని పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టు. నేను ఇప్పుడు స్కోర్స్ అయితే నేనేమి తారుమారు చేయలేను, ఏది వస్తే అదే చూపిస్తాను కాబట్టి మనం స్కోర్స్తో మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ ద టెస్ట్. సో ఒకసారి ఇప్పుడు GPU స్కోర్స్ కూడా రన్ చేస్తున్నాను. సో రెండిట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ గురించి చూసుకుంటే మనకి iPhone 14 Pro Maxలో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అండ్ అలానే శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్స్ వచ్చాయి. పిక్సెల్ 7 Proలో చూసుకుంటే మనకి కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, బట్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ అయితే ఇంకా రాలేదు. రెండిట్లోనూ మనకి వాయిస్ డిటెక్షన్ ఫీచర్ అవైలబుల్గా ఉంది, స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే ఆండ్రాయిడ్లో మనకి స్టాక్ ఆండ్రాయిడ్, బట్ ఐఫోన్లో చూసుకుంటే ఇది iOS. సో చాలా మంది అడుగుతారు iOS చూస్ చేసుకోవాలా లేదా ఆండ్రాయిడ్ చూస్ చేసుకోవాలా అని. ఇది నాట్ ఎ స్మాల్ టాపిక్, చాలా బిగ్ అండ్ డీప్ డిస్కషన్ అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మీకు అయితే ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మనకి 7 Proలో చూసుకుంటే 50 megapixel వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, 48 megapixel టెలిఫోటో లెన్స్ అండ్ 12 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 10.8 megapixels ఉంటుంది. అదే 14 Pro Max విషయానికి వచ్చేసరికి మనకి వైడ్ యాంగిల్ వచ్చేసి 48 megapixel ఉంటే టెలిఫోటో, అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ ఈ 3 వచ్చేసి మనకి 12 megapixel లెన్స్తో వస్తాయి. సో రెండు డివైజెస్లో మనం వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి ఫోటో తీసామనుకోండి, సైడ్ బై సైడ్ చూడడానికి ఇలా ఉంటాయి. మీకు ఈ రెండిట్లో ఏ ఫోటో, ఏది క్యాప్చర్ చేసిన ఫోటో బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో రెండు మనం వైడ్ యాంగిల్స్లో 2x జూమ్ చేయొచ్చు. ఇవి ఆప్టికల్ జూమ్. సో రెండిట్లోనూ 2xకి జూమ్ చేస్తే మనకి ఫోటో అయితే ఇలా ఉంటుంది. సో మనకి 14 Pro Maxలో హైయెస్ట్ జూమ్ అయితే మనం 15x వరకు మాత్రమే జూమ్ చేయగలం. అదే పిక్సెల్ 7 Proలో చూసుకుంటే మనం 30 times వరకు జూమ్ చేసే ఆప్షన్ అయితే మనకి పిక్సెల్లో అవైలబుల్గా ఉంది. రెండిట్లోనూ మనకి మైక్రో ఫోటోగ్రఫీ అవైలబుల్గా ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్కి దగ్గరికి తీసుకురాగానే మనకి ఆటోమేటిక్గా మైక్రో మోడ్ అయితే ఆన్ అవుతుంది. సో ఇక్కడ రెండిట్లోనూ ఫొటోస్ చూస్తే మనకి ఐఫోన్లో తీసిన ఫోటో ఎలా ఉంటుందంటే మనం కళ్ళతో ఏదైతే చూస్తామో యాజ్ టీస్గా మనకి ఫోటో రూపంలో కనిపిస్తుంది. బట్ పిక్సెల్ విషయానికి ఏమవుతుందంటే ఉన్న ఫోటోకే మనకి కొంచెం ఎక్స్ట్రా వివిడ్ ఫీచర్స్ కానీ HDR కానీ యాడ్ చేసి ఉన్న ఇమేజ్ని బ్రైట్గా చేసి మనకి చూపిస్తుంది అనమాట. సో మనకి రెండిట్లో ఉన్న డిఫరెన్స్ అయితే ఇది. మీకు కనుక యాజ్ టీస్గా చూసినట్టుగా ఫోటో కావాలి అంటే iPhone 14 Pro Max, లేదు ఒక ఫోటో చూడగానే దాన్ని ఎడిట్ అయిపోయి చాలా అట్రాక్టివ్గా కనిపించాలి ఆ ఫోటో అనుకుంటే కనుక పిక్సెల్లో దొరుకుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి రెండు ఆల్మోస్ట్ 50 megapixel వైడ్ యాంగిల్ లెన్స్తోనే వస్తాయి. ఒకసారి రెండిట్లోనూ జూమ్ చేసి చూద్దాం దేని యొక్క ఫోటో క్లారిటీ మనకి క్లియర్గా ఉంటుందో జూమ్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ టెలిఫోటో విషయానికి వచ్చేసరికి పిక్సెల్లో ఏమవుతుందంటే టెలిఫోటోలో షూట్ చేస్తుంటే 5xకి వెళ్ళిపోతుంది.
అదే ఐఫోన్లో వచ్చేసరికి టెలిఫోటో 3 టైమ్స్ జూమ్ అవుతుంది అనమాట. ఇన్ జనరల్ 5x జూమ్ చేస్తే ఎక్కువ జూమ్ చేసినట్టు అనిపిస్తుంది. 3xలో జూమ్ చేస్తే కొంచెం రీజనబుల్గా అనిపించింది అనమాట. ఈ రెండిట్లో జూమ్ చూస్తే మనం ఎక్కువ 3x జూమే యూజ్ చేస్తాము. 5x అయితే మరీ ఓవర్ జూమ్ లాగా అనిపిస్తుంది. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి రెండు డివైజెస్లో మనం 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు at 30 and 60 FPS. ఐఫోన్లో మనకి ఎక్స్ట్రా యాడ్ అయిన ఫీచర్ ఏంటి అంటే డాల్బీ విజన్. మనం డాల్బీ విజన్ వీడియోస్ని 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. మనకి పిక్సెల్లో కొత్తగా 10-bit రా ఫోటేజ్ని అయితే తీసుకొచ్చారు. ఐఫోన్లో అయితే మనకి ఆల్రెడీ ఈ 10-bit రాతో పాటుగా ప్రోరెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి రెండు డివైజెస్లో యాక్షన్ మోడ్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. రెండింటితోనూ మనకి ఇక్కడ కంపారిజన్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి కొత్తగా పిక్సెల్లో కూడా సినిమాటిక్ మోడ్ అవైలబుల్గా ఉంది. ఐఫోన్లో కూడా సినిమాటిక్ మోడ్ అవైలబుల్గా ఉంది. కాకపోతే ఐఫోన్లో సినిమాటిక్ మోడ్లో మనం 4K వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. పిక్సెల్లో వచ్చేసి ఓన్లీ 1080p దగ్గర మాత్రమే షూట్ చేయగలుగుతాం. బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 14 Pro Max వచ్చేసి మనకి ఫేస్ ఐడితో వస్తుంది. ఆ ఫేస్ ఐడి కూడా ఇక్కడ పైన డైనమిక్ ఐలాండ్లో ఉంటుంది అనమాట. ఫేస్ మనకి డిటెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. అదే 7 Pro విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది అండ్ అలానే మనకి ఫేస్ ఐడి కూడా వర్క్ అవుతుంది. పిక్సెల్ 7 Proలో ఫేస్ ఐడి అంత యాక్యురేట్గా ఉండదు. బట్ ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చేసి 95% యాక్యురసీ ఉంటుందన్నమాట. బట్ ఒక 5% ఏంటి అంటే ఒక్కొక్కసారి క్విక్గా అన్లాక్ అయితే అవ్వదు. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి పిక్సెల్ 7 Pro వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అదే ఐఫోన్ 14 Pro Max వచ్చేసి 4323 mAh బ్యాటరీ అనమాట. మనకి ఫొటోస్లో పిక్సెల్ ఎలా అయితే ఒక మాయో, బ్యాటరీలో ఐఫోన్ ఒక మాయ అనమాట. ఫుల్ బ్యాటరీ ఆప్టిమైజ్డ్ ఉంటుంది ఐఫోన్. హెవీ కోర్ యూజ్ చేస్తే మనకి ఐఫోన్ 6 hours ఆఫ్ యూసేజ్ వస్తే పిక్సెల్ 5 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. నార్మల్ యూజర్ అనుకో మనకి ఐఫోన్ ఎంత కాదన్నా ఒక 10 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. పిక్సెల్ వచ్చేసి 8 hours ఆఫ్ యూసేజ్. జనరల్ యూసేజ్ అనుకోండి 1 full day ఆఫ్ యూసేజ్ అయితే రెండు డివైసెస్ వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ ఛార్జింగ్, మనకి పిక్సెల్ వచ్చేసి 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే ఐఫోన్ 14 Pro Max వచ్చేసి 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతున్నారంటే ఇండియాలో మనకి ఇంకా పిక్సెల్ అడాప్టర్స్ అవైలబుల్గా లేవు. సో నేను పర్సనల్గా ఏం చేస్తానంటే నా దగ్గర ఏ అడాప్టర్ అవైలబిలిటీ ఉంటే దాంతోనే నేను ఛార్జ్ చేస్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో అయితే నేను డిఫరెంట్ థర్డ్ పార్టీ అడాప్టర్స్తో ఛార్జ్ చేయడం వల్ల నాకు బ్యాటరీ లైఫ్ మీద అయితే ఎటువంటి ఎఫెక్ట్ రాలేదు. మనకి రెండు డివైజెస్లో అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బట్ పిక్సెల్లో వచ్చేసి బోనస్గా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉందన్నమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి గూగుల్ వాచ్ కానీ లేకపోతే ఎయిర్పాడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ గూగుల్ బడ్స్ కానీ ఛార్జ్ చేసుకోవడానికి ఈ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ బాగా హెల్ప్ అవుతుంది. కలర్స్ విషయానికి వచ్చేసరికి మనకి పిక్సెల్ వచ్చేసి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆబ్సిడాన్, స్నో అండ్ హేజల్. ఐఫోన్ వచ్చేసి 4 కలర్స్, స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్ అండ్ డీప్ పర్పుల్. కమింగ్ టు ద ప్రైస్ ఇన్ఫర్మేషన్, మనకి గూగుల్ పిక్సెల్ ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే అరౌండ్ 80,000 రూపీస్ ఉంటుంది. అదే ఐఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ Apple.inలో అయితే కనుక 1,40,000 రూపీస్లో అవైలబుల్గా ఉంటుంది. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు పిక్సెల్ 7 Pro పర్చేస్ చేయాలా లేదు అంటే ఐఫోన్ 14 Pro Max పర్చేస్ చేయాలా అని. సో వీడియోలో మెన్షన్ చేసినట్టుగా మీకు డిస్ప్లే కావాలి, కెమెరా కావాలి, పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఉండాలి అనుకుంటే కనుక గో విత్ ఐఫోన్ 14 Pro Max. లేదు నాకు కెమెరానే ఇంపార్టెంట్, నేను ఒక ఫోటో తీయగానే ఎడిట్ అయిపోయి ఉండాలి, ఆటోమేటిక్గా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవాలి, పెర్ఫార్మెన్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే కనుక పిక్సెల్ 7 Pro చూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో చూసారు కదా, ఇదైతే కంపారిజన్ బిట్వీన్ పిక్సెల్ 7 Pro అండ్ ఐఫోన్ 14 Pro Max. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ మర్చిపోకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.